నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 20 నెలలు పూర్తి చేసుకుంది. రేపో మాపో సెప్టెంబర్ అంటే ఈ సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామన్న ప్లాన్లో అయితే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వీటన్నిటి మీద మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, యువనేత డాక్టర్ కొనగాల మహేష్ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. మహేష్ గారు నమస్తే, వెల్కమ్ టు నమస్తే. సత్యాగ్రహి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నిజంగానే కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటుంది కొన్ని విషయాల్లో. ఏంటనంటే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అని అంటున్నారు. నిన్న కాలేజీల వరకు బంద్ వచ్చింది. అంటే మీరు మొదట్లో ముఖ్యమంత్రి రేవంత్ గారు ఏం చెప్పారంటే, అన్ని హామీలు అమలు చేస్తాం, హామీల అమలుతో పాటుగా రాష్ట్రాన్ని పురోభివృద్ధికి ముందుకు తీసుకెళ్తాం అని అన్నారు. బట్ ఇక్కడ పరిస్థితి కొన్ని రోజుల తర్వాతేమో ఢిల్లీ వెళ్ళాం కానీ మాకేం దక్కట్లేదని అన్నారు. ఇవన్నీ అయిపోతున్నాయి, అన్నీ వచ్చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఒక్కొక్కళ్ళకి డబ్బులు చెల్లింపుల విషయంలో జాప్యం జరుగుతోంది. ఈ రోజున రేషన్ డీలర్లు కూడా బంద్కి వెళ్తున్నారు. వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అని అన్నారు, కాలేజీలు బంద్ అయిపోయింది, రేషన్ డీలర్లు కూడా బంద్ అని అంటున్నారు. ఒక్కొక్కటి సాల్వ్ ఇలాంటివి సవాళ్ళు అయితే ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి. అంతర్గతంగా ఉన్న సవాళ్ళతో పాటుగా ఇక్కడ ప్రజల నుంచి కూడా ఒక రకంగా ఒక మీకు వ్యతిరేకత అనేది కనిపిస్తోందని అంటున్నారు. నిజమేనా? కిషోర్ గారు 2 విషయాలు సెపరేట్‌గా మాట్లాడుకుందాం. ఒకటి, మీరు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సవాళ్ళు అని మీరు ప్రస్తావించారు కాబట్టి, దానికి నేను ఇచ్చే వివరణ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని, ఈ మా మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేదానికి అడుగడుగునా ప్రయత్నిస్తుంది. దానికోసం పార్టీ అధ్యక్షుల నుంచి పార్టీ కార్యకర్తల వరకు, పార్టీ నుంచి ఈరోజు నడుస్తున్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ, ప్రజాప్రతినిధులందరూ కూడా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇది వాస్తవం. రైట్. ఏ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు లీవ్ తీసుకున్న రోజు లేదు. ప్రభుత్వ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా ఎలాంటి సంక్షోభం లేదు. రైట్. ఇది పక్కన పెడితే, తెలంగాణ ప్రజలు వాళ్ళు 10 ఏళ్ళు చూసిన దాష్టికాల తర్వాత, 10 ఏళ్ళు అనుభవించిన బాధల తర్వాత, పాలించబడిన ఒక దొరపాలన, రాచరిక పాలన తర్వాత ప్రజాస్వామ్యయుతమైన పాలన కోసం మాకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మా పనులు చెప్తే మీరిచ్చే సమయం సరిపోదు. కొన్ని మచ్చుకు చెప్తా. తెలంగాణ ప్రజల సంఖ్యలను తెంచామని చెప్పడానికి సింబాలిక్గా ప్రగతి భవన్ సామాన్యులకు ఓపెన్ చేశాం. జ్యోతిరావు పూలే గారి పేరు మీద నామకరణం చేసి, ప్రజలు ఎవరైనా వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునే ఒకటి అసలు సిసలైన ప్రజాస్వామ్యానికి నిర్వచనం ఇచ్చే విధంగా ప్రజావేదికగా దాన్ని మార్చినాం. ప్రజల సొత్తు ఈరోజు అది. చాకల ఐలమ్మ గారి పేరుతో యూనివర్సిటీ పెట్టినాం, చాకల ఐలమ్మ గారి పేరుతోనే అవార్డు పెడుతున్నాం, గద్దర్ గారి పేరుతో ఆల్రెడీ నంది అవార్డులని చాలా గొప్పగా సినీ పరిశ్రమ కొలిచే అవార్డులను గద్దర్ అవార్డు కింద మార్చినాం. మొదటి దశ అవార్డులు కూడా మొన్ననే ఇచ్చినాం. అదొకటే కాదు, తెలంగాణ నాడు నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను నడిపినటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్య పోరాటవాదుడు. ఆయన పేరు మీద తెలుగు యూనివర్సిటీ పేరు మార్చడం. అదొక్కటే కాదు, అనేక విధాలుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా రాష్ట్ర సచివాలయం ముందు ఒక రాజదర్వాజ ముందు పెట్టినాం. ఇది జస్ట్ నేను మీకు చెప్తున్న మచ్చుకు చెప్తున్నదే. రైట్. మీరు ఏదో సమస్యలు ఉన్నాయని, అవి మాకు ఈరోజు ఛాలెంజ్లు సృష్టిస్తున్నాయని, సవాళ్ళు సృష్టిస్తున్నాయని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పటి పరిపాలన ఏంటి? ప్రజా పరిపాలన. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తున్న విద్యాశాఖలో ఈరోజు వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అని, మేము ఎగ్జామ్లు బంద్ చేస్తామంటే వాళ్ళని పిలిచి గంటలు గంటలు చర్చలు జరుపుతున్నారు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు అగ్రి అయినరు కదా. దాని మీద ఎవరికి ఆబ్జెక్షన్ ఉండకూడదు. మీకు మా ప్రభుత్వంలో వెల్లుబాటు తీరు మీకు చెల్లించుకుంటూ పోతాం. తక్షణంగా 600 కోట్లు రిలీజ్ చేస్తాం. మళ్ళీ దీపావళి లోపల ఇంకో 600 కోట్లు రిలీజ్ చేస్తాం. మిగిలినవన్నీ దఫాలుగా రిలీజ్ చేస్తూ పోతాం. పేద పిల్లల చదువుకు ఈసమంతా కూడా నష్టం జరగనీయమనేది మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. మీరు ఆరోగ్యశ్రీ అంటుండ్రు. ఆరోగ్యశ్రీ లక్ష్యం మీ అందరికి తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. ఏసీ రూమ్లలో కూర్చొని విమర్శించడానికి ఆరోగ్యశ్రీతో అసలు పనే లేదు. హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకున్నవానికి ఆరోగ్యశ్రీ అవసరం లేదు. ఆరోగ్యశ్రీ అవసరం పేదోడికి, గుడిసెల్లో ఉండేటానికి, ఊళ్ళల్లో ఉండేటానికి, అర్ధసరి బతుకులు, చాలని జీవితాలను గడుపుతున్న పేద ప్రజల కోసం పెట్టిన స్కీమ్ ఆరోగ్యశ్రీ స్కీమ్. అగైన్ ఐ ప్రౌడ్లీ సే, మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రడ్యూస్ చేసింది.
కొనసాగుతూ Introduction వచ్చింది కొనసాగుతూ వచ్చింది వచ్చింది ఇప్పుడు పదేళ్లుగా views ఉన్నాయి. పదేళ్లుగా లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు అరైజ్ అవుతున్నాయి. ఎందుకు లేవు? మీరంతా వన్ సైడ్ చూడడానికి అలవాటు పడిపోయి ఉన్నారు కిషోర్ అంతేనా? గారు. అదే ప్రాబ్లం. ఆరోగ్యశ్రీ కింద ఏదైతే పేద ప్రజలకు వైద్యం అందిస్తున్న హాస్పిటళ్లకు మేము ఏదైతే చెల్లించాలో ప్రభుత్వంగా పేద ప్రజలకు వైద్యం ఇచ్చినందుకు వాళ్ళకు మేము ఏదైతే చెల్లించాల్సిన పైసలు ఉన్నాయో దానిలో నుంచి 100 కోట్లు నిన్న తక్షణం రిలీజ్ చేసిండ్రు. ఇప్పుడు ఆ ప్రభుత్వంలో బోల్డ్ అని బకాయిలు ఉన్నాయి, దాని వల్లే ఇదని చెప్పి ఎవరి పేరు చెప్పమంటారు? నిజంగా ఎవరి అన్ని పేరు? బకాయిలు ఉన్నప్పుడు మీరు మీకు అన్ని తెలుసు. ఒక మాట అంటాను, మీలాంటి మేధావులు అడగాల్సింది, ఒక మాట అంటాను నేను. మీలాంటి మేధావులు అడగాల్సింది ఏంటంటే సార్ 60 ఏండ్లలో 62,000 కోట్లే అప్ప, ఆ, కేసీఆర్ 10 ఏళ్లలో 8.5 లక్షల కోట్ల అప్ప, ఇంత నేను దోపిడీ ఆ యాంగిల్లో ఏంటి? కూడా అడుగుతాను. నేను ఇది ఆ మీరు యాంగిల్లో అడగాల్సిన కూడా ప్రశ్న. మహేష్ గారు, ఆ యాంగిల్లో మీరు అది కూడా పక్కకు అడుగుతాను. పెట్టి నేను అట్లా ప్రతిదానికి గత 10 ఏళ్లుగా ఇంత అప్పు ఉంది, దీని గురించి మనం మాట్లాడాలి. దాచిపెట్టారు. ఏనాడన్నా దాచిపెట్టారు. ఏనాడన్నా దాచిపెట్టారు. ఎన్నికల్లో ఇవన్నీ చెప్తున్నా. జరిగినాయి అని అన్ని గురించి మీరు మాట్లాడినప్పుడు ఈ మీరు- అప్పులని మనం తీర్చాల్సిన బాధ్యత ఉంది. మా అప్పులన్నీ లేవు అని బుకాయించే ప్రయత్నం అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న హరీష్ రావు గారు చేస్తే బట్టి విక్రమార్క గారు లేచి తీసి మొత్తం అంతా చదివాడు. బడ్జెట్ అంతా చూపించి ఇగో ఇవి వీళ్ళందరికీ కూడా మొత్తం ఆ 10 ఏళ్ళు ప్రజల్ని మభ్యపెట్టిండ్రు, ఇక్కడ సభను కూడా తప్పుదో పట్టిస్తారు అని చెప్పి క్లియర్గా ఏవైతే సెక్యూర్డ్ లోన్స్ ఉన్నాయో, అంటే వీళ్ళు గ్యారంటీ ఇచ్చిన లోన్స్ ఉన్నాయో అవి మెన్షన్ చేయకుండా ప్రభుత్వం చేసిన డైరెక్ట్ అప్పులను మెన్షన్ చేస్తూ ఓన్లీ 3.5 లక్షల కోట్లేగా మా అప్పు అని ఏదో శుభాయిస్తాలు చెప్పే ప్రయత్నం హరీష్ రావు గారు చెప్తే వెంటనే ఉప ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ ఆర్థిక శాఖ మినిస్టర్గా వారు చాలా కేటగిరికల్గా చెప్పిన రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చూశారు. తెలంగాణ రాష్ట్రానికి 30,000 కోట్లు ప్రతి నెల ఖర్చు, మనకు 18,000 కోట్ల ఆదాయం వస్తుంది. 18,000 కోట్లు ఓ నెల 18,500 కోట్లు అట్లా వస్తుంటుంది. మిగతా 12,000 కోట్లు ఎక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి తీసుకొచ్చి కట్టమంటారా? ఎక్కడి నుంచి పట్టుకురమ్మంటారు? 6 హామీలు ఇవ్వకుండా ఉండుంటే బాగుండేది, అవన్నీ సరిపోయేమో దీనికి. ప్రజలకు మంచి చేయాలంటే మీకెందుకండి కంటగింపు? ప్రజలకు ఏదైనా మంచి చేయాలా? ఫ్రీ బస్ ఇస్తున్నాము. ఈరోజు 4 కోట్ల మంది ట్రావెల్ చేశారు. 4 కోట్ల మంది తెలంగాణ జనాభా ఉంటే మనం చూసి అక్కడ ఆంధ్రప్రదేశ్ దాంట్లో 50% మహిళలు ఉంటే ఆ 50% మహిళల పేరు మీద వాళ్ళ ఆధార్ కార్డు చూపిస్తే కట్ చేసిన టికెట్ లెక్క కడితే 4 కోట్ల టికెట్లు తెగినాయి ఈరోజు. అంటే తెలంగాణలో ఉన్న అక్క చెల్లెళ్ళు సోదర సోదరి మండలందరూ కూడా వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం, ఆర్థిక స్వేచ్ఛ కోసం, చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఫ్రీ బస్ సర్వీస్ను వాడుకుంటున్నారు. మహిళా శక్తిని పెంపొందిస్తుంటే మీకెందుకు నొప్పి? అలా కాదు, మహిళా శక్తిని పెంపొందించండి, ఎవరు కాదనట్లా. 4,000 ఏదైనా వాళ్ళకి కావాల్సిన చేయూతను అందించండి. ముద్రా లాంటి లోన్స్ ఇవ్వండి. అంతకంటే పనికిమాలిన సో, ప్రాజెక్ట్ ఎవడన్నా అంతకంటే పనికిమాలిన స్కీమ్ దేశవ్యాప్తంగా స్కీమ్లు తీసుకొస్తున్నప్పుడు ఎలా అండి మీరు అన్ని మహేష్ గారు ఏ కాలంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందే కరెక్ట్ అని అంటే ఎట్లా కుదురుతుంది? నేను కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందే కరెక్ట్ అనను, మిమ్మల్ని తప్పని ప్రూవ్ చేసి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పాలన అందరూ చూసారుగా. మీరు మాట్లాడింది తప్పని ప్రూవ్ చేసినాకనే ఇక్కడ నుంచి పోతా అండి. సరే అయితే ఓకేనా? కాంగ్రెస్ పార్టీ 65 సంవత్సరాల ముద్ర అనేది ముద్ర గురించి కాదు, మిగతా వాటి గురించి దాన్ని మహిళలకి దాని బ్యాండ్ వ్యాగన్ తీసుకురావడానికి మీరు ఒక ఉచిత బస్సు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తీసుకురాలేదా? సరిపోతుంది. ఏంది మీకు తెలుసా? సరిపోతుంది. మీకు తెలుసా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత రోషే గారు ఉన్నారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆ 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో మహిళా పొదుపు సంఘాలకు అందిన మొత్తం ఎంతో మీకు తెలుసా? లక్షల కోట్లు, 80,000 కోట్లు ప్రతి సంవత్సరం ఆ రోజుల్లోనే మహిళలకు కేటాయించినటువంటి ప్రభుత్వం మాది. మీరు ఎవరిని పట్టుకొని ఏ ప్రశ్న అడుగుతున్నారు? ఒకటి అన్ని తెలిసి అడుగుతున్నాను. అప్పుడు నువ్వు ముద్ర లోన్ అంటే దీని ముందు ఆనదని చెప్తున్నా నేను. చెప్పదు నికరంగా తెలంగాణలో ఉన్న మహిళలకు ముద్ర లోన్లు ఇస్తామని చెప్పి 20,000, 10,000, 50,000 అది ఏంది? అన్సెక్యూర్డ్ లోన్ మాత్రమే. మేము ఇచ్చింది అది కాదు. 0 రుణాలు, 0 వడ్డీ రుణాలు ఇస్తూనే మళ్ళీ ఇంకేదైనా కమర్షియల్ యాక్టివిటీ చేస్తామంటే పావులకు రుణాలు ఇచ్చినాము. ఇప్పుడు కాళేశ్వరం గురించి బయటికి తీద్దామని అనుకున్నారు, విచారణ చేశారు. ఇప్పుడు ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఏం చెప్పిందో తెలియదు. సరే దానికి ఏదో బయట పెట్టారు. పీసీ ఘోష్ కమిషన్ గురించి దాన్ని బయటికి తీసుకొద్దామని అనుకున్నారు, అందరినీ నిలబెట్టాలని అనుకున్నారు బోన్లో. మరి ఏమైందో ఏంటో మళ్ళీ వెనక్కి తగ్గిన పరిస్థితి ఈ రోజున. ఏమైనా ముందుకెళ్తుందా అది? అయితే నేను ఏమంటున్నా అంటే, మీరు వచ్చిండ్రు, విచారణకు సహకరించిండ్రు, మీ చెప్పాల్సిన వాదని చెప్పిండ్రు. ఆ జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి, చాలా సీనియర్ జడ్జి, ఒక తీర్పు ఇచ్చిండు. ఇది తెలంగాణ ప్రజలకు అస్సలు ఇవ్వద్దు, దీన్ని సందుగులో దాచిపెట్టాలని. హైకోర్టుకి ఎందుకు పోయినావు? నువ్వు తప్పే చేయలేదు కదా.
నువ్వు తప్పే చేయలేదు కదా, తెలంగాణ ప్రజలకు ఇవ్వద్దు, అసెంబ్లీలో పెట్టొద్దు, మా గురించి చర్చ జరగొద్దు, ఎందుకు పోయినావు? కేసీఆర్ హరీష్ రావు కదా హైకోర్టు మెట్లెక్కింది, ఏమని పోయినరు? అసలు ఈ రిపోర్ట్ బయటే పెట్టొద్దని మీరు బయట పెట్టారుగా ఆయన, కోర్టు ఒప్పుకోలేదు కదా. అవును, అందుకని మీరు బయట పెట్టారుగా. అసెంబ్లీలో పెట్టినాం, అసెంబ్లీలో చాలా డీటెయిల్ గా చర్చ జరిగింది, దాంట్లో కూడా ఎన్నో అబద్ధాలు చెప్పడానికి సరే, హరీష్ రావు గారు ప్రయత్నం చేసి లక్షల కోట్లు అంటారు గారు ఒక మాట. చెప్పండి. ఇప్పుడు లక్షల కోట్లు అంటే అసలు కట్టిందే అది 1,00,000 కోట్లకు కూడా కాలేదు, ఇంకా 92,000 కోట్ల గురించి దాన్ని మాట్లాడుకుంటున్నారు. సో ఆ ప్రాజెక్టులు అన్నీ కట్టుకుంటూ వచ్చారు కాబట్టి 1,00,000 కోట్లు ఎక్కడ జరిగినాయండి ఇక్కడ? తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ మొదలుపెట్టినాడు, 38,000 కోట్లతో డిజైన్ చేసిన ప్రాజెక్టు, అంతే సామర్థ్యం, అంతే నీటి లభ్యత, అంతే నీటి పారకం అయిందా? దాన్ని మేటిగడ్డ దగ్గర తీసుకుపోయి సుందిల్లా అన్నారం అని మేటిగడ్డ దగ్గర తీసుకుపోయి సుందిల్లా అన్నారం అని కొత్తగా మధ్యలో లింక్ ప్రాజెక్ట్స్ మొదలుపెట్టి ఎత్తిపోతల, ఆ పోతల, ఈ పోతల అని చెప్పి 38,000 కోట్లను 74,000 కోట్లకు తీసుకుపోతుంది. అక్కడ నుంచి 105,000 కోట్లకు తీసుకుపోతుంది. అక్కడ నుంచి మొత్తం కాళేశ్వరం పూర్తి ప్యాకేజ్ కంప్లీట్ అయితే 147,000 కోట్ల అంచనా ప్రాజెక్ట్ అది. మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పారు, కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే కదా మేటిగడ్డ పాడుపడిపోయింది, ఆగమైపోయింది, అనాథ అయిపోయింది. ఏమైపోయింది? ఆగమైపోయింది. ఎక్కడైంది? బానే ఉంది ఇప్పుడు. ఎప్పుడు? మొన్న నీళ్ళన్నీ బానే వెళ్ళినాయి కాబట్టి. ఎక్కడి నుంచి? ఇప్పుడు నీళ్ళు ఆపారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, అన్ని బానే ఉన్నాయి, అన్ని జరుగుతూనే ఉన్నాయి. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ఎన్డిఎస్ఏ రిపోర్ట్లు ఏముంది, ఎన్డిఎస్ఏ రిపోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది దిమాకున్నోడు కట్టడం కాదు, ఇది ఇట్లే అండి వాళ్ళే రిపోర్ట్ ఇచ్చి. ఇప్పుడు టాగ్ రిపోర్ట్, ఇప్పుడు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ మీరు చెప్పారు కదా, నేను మాట్లాడుతాను. ఇప్పుడు ముందుకు డిపిఆర్ ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది, అందరూ ఒప్పుకున్నారు, ఎస్ కరెక్టే, ఇదంతా జలవనరుల శాఖ మొత్తం అంతా సమర్పించిన తర్వాతే, వాళ్ళంతా ఇచ్చిన తర్వాతే మళ్ళీ ఆ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది, ప్రారంభోత్సవం జరిగింది, అన్నీ అయిపోయినాయి కదా. మళ్ళీ మధ్యలోకి వచ్చిన తర్వాత మీరు ఎన్డీఎస్సీని మీరు పిలిపించి అసలు బాగోలేదని చెప్పి బేసిక్ క్వశ్చన్ అడగండి. బేసిక్ క్వశ్చన్ 2009లో అప్రూవల్ ఇచ్చి మీరు కట్టుకోవచ్చు అనే క్లియరెన్స్ ఇచ్చిన తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్ట్ ఎందుకు కట్టకుండా మేటిగడ్డకు పోయిండు? దాని లభ్యత బట్టి, నీటి లభ్యత బట్టి. ఎవరు చెప్పిండు లభ్యత? నీటి లభ్యత ఎవరు చెప్పిండు? ఇప్పుడు మీరు అపాయింట్ చేసిన, ఐ మీన్ కేసీఆర్ అపాయింట్ చేసిన 5 ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ఆడ నీటి లభ్యత లేదని, ఆ సాయిల్ కరెక్ట్ లేదు, అక్కడ ఫీజబుల్ కాదని వాళ్ళ రిపోర్ట్ ను తొక్కి పెట్టి నీ సొంత తెలివితేటలు వాడి ప్రాజెక్ట్ కడితే అప్పలు ఇచ్చింది. ఏం చేస్తావు? చూసినావు కదా, పర్రెలు వాసింది కదా. కూలిపోతే నీళ్లు 22,000 క్యూసెక్కుల వాటర్ ఒకే రోజు ఎట్లా వెళ్తుంది? ఏంటిది వెళ్ళేది? డోర్ లోపల ఉంటే పోతుంది, నువ్వు డోర్లు మూసే కొట్టుకపోతుంది, ఇంకా ఎన్ని గ్రామాలను ముంచుతామని చూస్తుండ్రు. అంటే మా అవినీతికి అసలు ఇంకా అది ఉంటేనేమో మా అవినీతికి ఒక రూపం కనబడుతుంది, పర్రెలు వాసినాయి, పిల్లర్లు గుంగినాయి, అన్ని క్లియర్ కనబడుతుంది. ఇప్పుడు ఆయనతో ప్రాజెక్టే కొట్టుకపోయి నీళ్లు నింపిన అనుకో, ఎన్డీఎస్సీ చెప్పింది ఒక మాటలో, మన జనానికి కూడా అర్థం కావాలని చెప్తున్నా, నీళ్లు నింపితే ప్రాజెక్ట్ కొట్టుకపోతుంది, కింద మన సమ్మక్క బ్యారేజ్ పోతుంది, అంతా పోయి కొత్తగూడెం ఏదైతే భద్రాచలం అనుకుంటున్నామో అది కూడా సగం టౌన్ మునిగిపోతుంది, కొట్టుకపోతుంది, కొన్ని లక్షల మంది ప్రాణ నష్టం జరుగుతుంది అనేది వాళ్ళు ఇచ్చిన అంచనా. మీరు అన్ని డిసైడ్ చేసేసుకుని మేము గవర్నమెంట్లోకి వచ్చాం కాబట్టి వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళకి ఒప్పు చేశారని మీరంటే చెప్పగలరు? మేము చెప్పట్లేదు, మేము చెప్తే మీలాంటి వాళ్ళు అడుగుతారనే ఒక కమిషన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసి దేశంలో మొట్టమొదటి లోక్పాల్గా చేసినటువంటి అత్యున్నత న్యాయ శిఖరమైనటువంటి పిసి ఘోష్ గారు తేల్చి చెప్పిండ్రు వీళ్ళు దొంగలని. మేము చెప్తలేము ఆ మాట, దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం, ప్రజల ముందుకు తీసుకుపోతున్నాం. ఆ రిపోర్ట్ కూడా బయటికి రాలేదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్. ఎందుకు రాలేదండి? మీకు కావాలా రిపోర్టు? అసెంబ్లీలో టేబుల్ చేసినాం కదా, పబ్లిక్ డాక్యుమెంటే కదా, ఇంకా రాకపోయింది. 671 పేజీలని ఇంకా కండెన్స్ చేసి మీకు కావాల్సింది వాట్సాప్ చేస్తాను. 69 పేజీలు దాన్ని కుదించేసుకుని దానిలో అన్ని రెఫరెన్స్లు మెన్షన్ చేస్తూ సవివరంగా రాసిన దాంతో పాటుగా ఒక సమ్మరైజ్, ఇప్పుడు ప్రతి పిల్లగాళ్ళకి కూడా అర్థమవుతుందండి, మొత్తం పాఠం వెనకాల సారాంశం ఉంటది, అది కూడా అదే. మీరంతా బాగుంది, మా గవర్నమెంట్ అంతా బాగుంది, ఇంట్లో ఉంది అని అనుకున్నప్పుడు పక్క పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎందుకు లాక్కున్నారు? ఏ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎవరిని లాక్కున్నాం మేము? ఎవరిని లాక్కున్నాం? ఎందుకు మళ్ళీ నేను ప్రతి పేరు ఎందుకు చెప్పుకోవటం అందరిది అనవసరంగా బాగుండదు ఇంటర్వ్యూలో. ముఖ్యమంత్రి గారిని వాళ్ళ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ రీత్యా కలిసిన ఎమ్మెల్యేలను మీరు పార్టీ మారినట్టు మీరు పొరపడుతున్నారు. మేము ఒకవేళ అట్లా పొరపడటం కాదు, ఎట్లా తీసుకుంటారు అని చెప్పి మేము ప్రశ్నించేది కాదు, ఇది ఇక్కడ కోర్టు కాదు చెప్పాల్సింది, స్పీకర్ చెప్పాలి. ఆ స్పీకర్ చెప్పాలి. మరి స్పీకర్ ఏమి ఈ దేశంలో లెజిస్లేషన్, ఎగ్జిక్యూషన్, జ్యుడిషియరీ అనేది మూడు అంగాలు ఉన్నాయి ఈ దేశ ప్రజాస్వామ్యం
పెట్టిన నాలుగోది మీడియా, 4 పిల్లర్ అది, నాలుగో అది పిల్లర్. ఇప్పుడు అది పోషిస్తలేదు, అది పక్కకు పోయింది. అరే అది మోడీ కమ్ముడు పోయింది దాని గురించి దేశంలో. దాని ముందు కూర్చునే కదా రాష్ట్రంలో మాట్లాడుతున్నాం. రాష్ట్రంలో ఇంకా గంత లక్షల కోట్ల అవినీతి చేసినాయని ఇంకా ఏదో చూపించే ప్రయత్నం కొన్ని ఛానళ్లు చేస్తున్నాయి, కొన్ని పత్రికలు చేస్తున్నాయి. ఇంకా మీడియాను ఇక ఆ మాట వదిలేయండి. సో నేనేమంటున్నా, జ్యుడిషియరీ కాదు డిసైడ్ చేయాల్సింది, Right. లెజిస్లేటివ్ లో ఏ పార్టీ సభ్యుడు ఎవరు అని డిసైడ్ చేయాల్సింది గౌరవ స్పీకర్ గారు, స్పీకర్ గారు అసెంబ్లీ కార్యాలయం డిసైడ్ చేస్తారు. లెట్ దెమ్ డిసైడ్. Hmm. దాని మీద మనం మీడియా ట్రయల్ ఎందుకు చేద్దాం? అలా కాదు కదా, మీరు అంత అభివృద్ధి జరుగుతోంది See, అక్కడ చేయలేదు, నేను మీకు ఒకటి ఇవన్నీ చెప్తా. వచ్చినాయి ఇవన్నీ అన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వాళ్ళని ఆహ్వానించారు? మీరు చెప్పిన రాంగ్ పొట్రేషన్ ఆఫ్ మీడియానే మిమ్మల్ని ఇట్లా మాట్లాడిస్తుంది. అదే portrayal ఏంటి? లెట్ మీ కరెక్ట్ యూ, ఎస్, లెట్ మీ కరెక్ట్ యూ. Hmm. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు వీళ్ళని ఏ సభ్యులో తేల్చండి అని సూచన చేసింది తప్ప తేల్చమని ఆదేశం ఇచ్చే అధికారం కూడా కోర్టులకు లేదు. లేదు నేను ఆదేశం ఇచ్చిందని అట్లా ఏదో ఒకటి మరి మీరు కూడా తెలుసుకోవాలిగా. తేల్చండి పలానా టీఆర్ఎస్ time- పార్టీ వాళ్ళ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, మేము జస్ట్ 3 రంగులు కండువా కప్పామా, లేకపోతే ఏంటి అసలు ఆ కండువాకి ఉన్న శాంక్టిటీ ఏంటి, ఇవన్నీ రావాలిగా బయటికి అనేది నేను కోరుకుంటున్నాను. నేనేమంటున్నానండి, ఎమ్మెల్యేలు వచ్చారు, అభివృద్ధి పనుల మీద ఎంతో మంది ఎమ్మెల్యేలు వస్తారు, కలుస్తారు, ముఖ్యమంత్రి గారిని పోతారు. అంత మాత్రంగా కాంగ్రెస్ పార్టీ అన- సరే ఎమ్మెల్యేలు నేను వస్తుంటారు, ఇంకొక మాట కూడా చెప్తా. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఒకవేళ మీటింగ్ లో కూడా వాళ్ళు ఒకవేళ చూపిస్తారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా ఏ పార్టీ ఏ పార్టీనైనా ఖాళీ చేయాలనుకుంటే నన్ను అడిగితే 24 గంటలు సరిపోతుంది. ఉమ్, See, మా సీఎం డైనమిక్, అవును. పవర్ఫుల్ యాజ్ వెల్. ఉమ్, సో మొత్తం పార్టీని కాల్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికో లేదంటే ముఖ్యమంత్రి గారికో కరెక్ట్ కూర్చుంటే 24 గంటలు చాలు. ఉమ్, ఓకేనా? కానీ మేము ఎవరిని డిస్టర్బ్ చేసే ఉద్దేశంలో లేము. రైట్. మీరు కాదంట్లా. ఇవే గొంతుకలు ఇవే ఇవే గొంతుకలు గొంతుకలు అనకండి. ఇవే కొన్ని గొంతుకలు గొంతుకలు అడుగుతున్న క్వశ్చన్ నేను అడిగా, నేను ఇవే నాటు గొంతుకలు గొంతుకలు అన్ని- వాళ్ళనే అన్ని గొంతుకలు ఒకటే అడుగుతున్నాను. కాదు, ఆ నేను- గొంతుకలు అడిగిన క్వశ్చన్ మీ ముందు ప్రెజెంట్ చేశాను, మీ- దాన్ని ఆలోచించండి. మీరు అడిగిన కొన్ని గొంతుకల గురించే ఆ, చెప్తున్నా. కొన్ని గొంతుకల ఈ గురించి. గొంతుకలు ఎడబోయినాయండి. ఉమ్, 12 మంది కాంగ్రెస్ శాసనసభ్యులను తీసుకుపోయి మంత్రులే చేస్తే ఎడబోయినాయి. ఉమ్, ఎడబోయినాయి. సబితాయింద్ర రెడ్డి గారు ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవ్ సైకిల్ గుర్తు మీద గెలిచి కారు పార్టీలో మంత్రిగా చేస్తాడు. సేతు గుర్తు మీద గెలిచిన సబితాయింద్ర రెడ్డి గారు అదే మంత్రిగా అనేది. చేస్తుంది. ఇప్పుడు సేతు వాళ్ళు గుర్తు మీద చేశారని గెలిచిన వీళ్ళు- సుధీర్ రెడ్డి గారు మూసిలు. అసలు నీకు అడగడానికి వాళ్ళు అర్హత చేశారని అలా వీళ్ళు బుద్ధున్నాడు చేశారని ఎవడన్నా? వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళు See, ఇది రెండు పార్టీలు కొట్టేసుకుని నేను అక్కడ జనం పిచ్చోళ్ళు అయిపోతున్నారని నా ఉద్దేశం. బేసిక్ లాజిక్ మిస్ అవుతుంది. అక్కడే బేసిక్ లాజిక్ ప్రజలే మిస్ అవుతున్నారు. ఏమంటున్నా, అసలు వీళ్ళు కోర్టుకు పోయడానికి కనీసం నైతిక అర్హత ఉన్నోళ్ళ అని అడుగుతున్నాను. ఉమ్. అంటే తెలంగాణ ప్రజలు మొన్ననే కదా మీరు దిగిపోయింది, అంత 2 ఏళ్ళే అయింది మీరు దిగిపోయి. అసలు అవసరం లేదు కదా వాళ్ళ గురించి, అసలు ఎందుకు ఇంత టాక్ నడుస్తుంది? ఎవరి గురించి? ఇప్పుడు ఆ 10 మంది ఉండాలి, కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, లేకపోతే వాళ్ళు లేకపోతే మాకు నేను చెప్పానా? ప్రభుత్వం ముందుకు నడవదు నేను అని చెప్పానా? అనుకున్నప్పుడు మా పార్టీ ప్రతినిధి ఎవరని చెప్పారా? చెప్పలా, కానీ మరి? ఆహ్వానించారు కదా ఎప్పుడండి? వాళ్ళందరిని ఆహ్వానించి ఓకే కానివ్వండి ఇవి మీరు ఇక ఇప్పుడు దానం- సీఎం ఏమన్నా ఒకటి సీఎం దానం గారిని నాగేంద్ర గారిని కలిసి మీరు కండువా కప్పి లోపలికి ఆహ్వానించింది కాదా? దానం నాగేందర్ గారు కడియం శ్రీహరి గారికి వాళ్ళ సికింద్రాబాద్ కూతురికి తీసుకెళ్లి మీరు ఎంపీ సీట్ ఇవ్వడం తప్పు కదా? కడియం శ్రీహరి గారు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిస్తే గెలిచి వాళ్ళ కూతురు కూతుర్ని తీసుకుపెట్టి మీరు కట్టేసారు. మీకేం ఆబ్జెక్షన్ అండి? అబ్జెక్షన్ అని అట్లా నేను అనేది అదే అంటున్నా నేను. మరి అబ్జెక్షన్ మాకెందుకు వస్తుంది ఇప్పుడు ఇక్కడ? కేంద్రంలో మంత్రిగా ప్రజలకు వస్తుంది అబ్జెక్షన్. కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు కేంద్ర మంత్రి, ఆ. ఈ దేశాన్ని అమ్మకపు శాఖకు మంత్రి, సరే ఇప్పుడు సారీ కేంద్రం ఫైనాన్స్ గురించి శాఖకు ఎందుకండి? మంత్రి అంటే మన మాట తెలంగాణ గురించి చెప్తున్నా మాట్లాడుతున్నాం. సార్. ఉమ్. వాళ్ళ భర్త పరకాల ప్రభాకర్ గారు చాలా ఓపెన్ గా క్రిటిసైజ్ చేస్తున్నాడు. చేస్తారు ఏముంది, మరి ఆయన ఏ పార్టీ? మరి ఆయన ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడిచ్చారు అంటుర్రా ప్రజలు మీతో? ఎవరు అంటలా, నేను చెప్పేది అదే అంటున్నా. ఇప్పుడు ప్రజలు ఏమన్నా ప్రజలకు ఒక్కటి నేను చెప్తాను, ప్రజలకి వాళ్ళు 10 ఏళ్లుగా చూసిన రాచరిక పాలన తర్వాత ప్రజాస్వామ్య పాలన, వాళ్ళ కష్టాలు వినే పాలన, Right. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చే పాలన, రేషన్ కార్డు అనే 10 ఏళ్ళు ఊసు లేని వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చే పాలన, దొడ్డు బెతుకులు తిన్న వాళ్ళకి సన్నపువ్వు ఇచ్చే పాలన, 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసిన పాలన, వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి. రైట్. జూబ్లీ హిల్స్ ఎన్నిక, దాంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాలని ఆలోచన. దానికి వేరే ఇది వేరే. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారా? అసలు దానికి దీనికి ఏం సంబంధం? సంబంధం లేదులేండి. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారా? వెళ్తాము, 100% వెళ్తాము. మేము తెలంగాణ ప్రజలకు మేము మాట ఇచ్చాము. తెలంగాణ ఉన్న బీసీ సామాజిక వర్గాలకి రాజకీయంగా అభ్యున్నతి సాధించాలంటే, వాళ్ళకి రాజ్యాధికారం కల్పించాలంటే, మా అగ్రనేత రాహుల్ గాంధీ గారి సూచన మేరకు, మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మేము ఈ రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టినాం. సర్వేని టేబుల్ చేసినాం, డెడికేటెడ్ కమిషన్ వేసినాం.
వాటిని సవరించాల్సి వచ్చింది. అప్పుడు ఆ, కామారెడ్డి డిక్లరేషన్ అదే కదా మీరు. మా దాన్ని సవరించడం. సో మేము ఏదైతే ఎన్నికల ముందు తెలంగాణ బీసీ సమాజానికి చెప్పినామో 42% రిజర్వేషన్ ఇస్తానమో దాని మీద శాసనసభలో బిల్లు చేసి కేంద్రానికి పంపినాం. చట్టం అడ్డంటే చట్టం సవరణ చేసినాం. ఉమ్, వాళ్ళు కేంద్రం నుంచి బిల్లు పంపడం లేట్ అవుతుందంటే ఆర్డినెన్స్ ఇచ్చినాం. ఆర్డినెన్స్ ఒప్పుకోకపోతే మొన్న అసెంబ్లీ మళ్ళీ అసెంబ్లీ. అత్యవసరంగా సమావేశం పెట్టి అసెంబ్లీలో అది ఆమోదించి పంపినాం. ఉమ్, సో తెలంగాణలో ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి అనే మా చిత్తశుద్ధిని అడుగడుగున నిరూపించుకుంటున్నాం. వాళ్ళకు ఈ రిజర్వేషన్ ఇస్తూనే ఎన్నికలకు పోతాం. 50% వస్తుందా? 42 అది ఎత్తివేసినాం. 50% అనేది యాజ్ పర్ లా ఏదైతే ఉందో దాన్ని మొన్ననే అమెండ్మెంట్ చేశారు. చేశారు, అవును. సో చట్టసభ పాస్ అయింది. గవర్నర్ గారు ఆమోదం తెలపాలి. అగైన్ మళ్ళీ బీజేపీ తొండి పంచాయతీ, శిఖండి రాజకీయం, గవర్నర్ గారిని అడ్డుపెట్టి తెలంగాణలో బీసీలకు 42% కాంగ్రెస్ ప్రభుత్వంలో దక్కితే ఇంకా మనకు అడ్రస్ గల్లంతు. తెలంగాణలో ఈ మాత్రం దింపుడు గల్లం ఆశలు కూడా పోతాయని గవర్నర్ గారి దగ్గర తొక్కి పెడుతున్నారు. గవర్నర్ గారు అంటే పైకి పంపిస్తున్నారు. ఏమనంటే న్యాయ సలహా అంటున్నారు. ఇక ఆ సలహాలు ఏందో అవేందో అదే తెలంగాణ ఇవన్నీ కొంచెం తెలంగాణ hurdles ఏ కదా ప్రజానికం తెలంగాణ ప్రజానికం తెలుస్తారు. బీసీ వర్గాలు తెలుస్తాయి. బీజేపీ బీఆర్ఎస్ బీసీ ద్రోహులు. అప్పుడు ఆయనేమో రిజర్వేషన్ తగ్గించిండు. ఉమ్, ఈయననేమో పెంచుతామనే బిల్లులు చేసి పంపితే ఆమోదించకుండా బీజేపీ వాడు అడ్డుకుంటున్నాడు. ఉమ్, ఈ విషయం తెలంగాణలో గల్లీ గల్లీలో ఉన్న బీసీలు అందరికీ తెలిసింది. కింది స్థాయి వరకు పోయింది సమాచారం పక్కగా. సో ఆ 42% క్లియరెన్స్ రాగానే మేము ఎన్నికలకు వెళ్ళిపోతాము. ఉమ్. ఆ ప్రాసెస్లో ఉన్నాం మేము మొన్న అసెంబ్లీ నుంచి సెప్టెంబర్ ఇప్పటి వరకు. లోపల ఎన్నికలు నిర్వహించాలని ఇచ్చింది కదా హైకోర్టు 10 రోజులు గడువు అడుక్కుంటాము. ఏముంది మేము చేస్తున్నామండి. మరి 10 రోజులు బీసీలకు ఆపేస్తుందా? అయిపోతుంది. 42% రిజర్వేషన్ ఈ ఇవ్వాలన్న సంవత్సరం మా కాదు, మాట next week ఇది. వెళ్తుంది. Next week వెళ్తుందని విన్నాను. ప్రభుత్వంగా మా మాట ఇది. సో మీరు కొంత గడువు ఇవ్వండి. ఈ ఆమోదం రాగానే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తాము. వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. 42% బీసీ వర్గాలకు అన్యాయం చేయమని కోర్టు అయినా చెప్పదు కదా. అవును. బీజేపీకి అట్లాంటి ప్రేమ లేకపోవచ్చు. కోర్టులకైతే ఎంతో కొంత కన్సర్న్ ఉంటుంది కదా. ఉహు, సో బీజేపీ బీఆర్ఎస్ ద్రోహులు, బీసీ ద్రోహులు ఆనాడైనా ఈనాడైనా ఉమ్, అది తేలగానే 42% తేలగానే మేము లోకల్ బాడీస్కి వెళ్ళిపోతాం. ఉమ్. ఇది ఒక అంశం అయితే జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ న్యాచురలీ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చే లోపల మేము ఆల్రెడీ కానీ 1.5 ఇక్కడ మంత్ నుంచి కార్యక్షేత్రంలో ఉన్నాం. ఉన్నారు. ముగ్గురు మంత్రుల్ని ఇన్ఛార్జిగా పెట్టారు ముఖ్యమంత్రి గారు. వివేక్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు సీనియర్ మినిస్టర్ గారిని ఇన్ఛార్జిగా కానీ పెట్టారు. అంటే ఇంకొక ప్రతి డివిజన్ కి 2 చొప్పున కార్పొరేషన్ చైర్మన్లను సీనియర్ నాయకులను ఇన్ఛార్జిగా పెట్టారు. పార్టీ నుంచి కూడా ఫంక్షనరీస్ ఆల్రెడీ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినాయి. సో డెఫినెట్గా మంచి అభ్యర్థిని హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. ఓకే. సో ఆ అభ్యర్థి గెలుపు కోసం అందరం కృషి చేస్తాం. తప్పనిసరిగా జూబ్లీ హిల్స్ని అభివృద్ధి చేసుకోవాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలనే ఆలోచన కూడా జూబ్లీ హిల్స్ ప్రజల్లో మనం వింటున్నాం. మిగతా పార్టీలకు ఆ మాత్రం సందడి కూడా లేదు కదా. యాడింగ్ టు దట్ నేను ఒకటి సరే వాళ్ళ సందడి ఉందా లేదా అనేది, కానీ ఇక్కడ దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ నుంచి ఆయన రిజైన్ చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన బీఆర్ఎస్ మీద గెలిచాడు కాబట్టి, మళ్ళీ కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయన రిజైన్ చేస్తారు. తర్వాత ఏమో కడియం శ్రీహరి ఆయన కూడా అక్కడి నుంచి రిజైన్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి 3 స్థానాలకి ఉప ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే బాగుంటుందేమో, ఒకవేళ వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి అన్న ఒక రకమైన స్పెక్యులేషన్స్ అయితే నడుస్తున్నాయి. నిజమా కాదా? అవన్నీ Just I want to అవన్నీ clarify. ఊహాగానాలు, సోషల్ మీడియాలో ఎవరో కూర్చొని రాసే రాత్రులు, వాటి మీద మనం చర్చించి మన సమయం వృధా కాదు కదా, ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. దానం నాగేందర్ ఈజ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలో లెట్ ద స్పీకర్స్ ఆఫీస్ డిసైడ్ హూ ఇస్ వాట్. ఉన్నారు. ఓకే, అప్పటి వరకు మీరు నేను డిసైడ్ చేయలేం. ఈవెన్ కోర్టులకే అధికారం లేదు. అవును. కోర్టులైనా స్పీకర్ గారిని కొంత పరిమిత సమయంలో డిసైడ్ చేయండి అని సూచించిందే తప్ప మీరు ఇది చేయాల్సిందే అని ఆదేశించే అధికారం కోర్టుకే సో అలా అయితే లేదు. ఏం మనం లేదు, ఎవరు అలాంటి ఆలోచన అయితే ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో. లేదు, అసలు అలాంటి చర్చే లేదు. ఎవడో సోషల్ మీడియాలో రాసే దాని మీద మనం ఏం చర్చిస్తాం? సోషల్ మీడియాలో ఎందుకు రాస్తారు? ఏదో ఉప్పందితే గానీ రాదు కదా. ఈ ఉప్పు సృష్టించే ఫ్యాక్టరీలు కొన్ని ఉన్నాయి. బీఆర్ఎస్ వీళ్ళని కాంట్రాక్టర్ల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎలక్షన్ బాండ్ల పేరుతోని కలెక్ట్ చేసిన దందా దేవ్ చందా లేవు అనేది ఒక సామెత ఉంటుంది. అది బీజేపీకి వర్తిస్తుంది, లోకల్ గా బీఆర్ఎస్ కూడా. బీజేపీని ఏమనట్లా, బీఆర్ఎస్ నే అంటున్నారు. మీ ఫ్యాక్టరీల గురించి నాకు తెలిసిన విషయాన్ని ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్ గా చెప్తా. అదే బీఆర్ఎస్ ఫ్యాక్టరీ. సారీ, ఇక్కడ కొంచెం తేడా ఉన్నాయి. ఐ హావ్ రెస్పెక్ట్ ఫర్ యూ. అట్లా కాదు, బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1800 కోట్లు ఏదో వైట్ అమౌంట్ ఉంది. ఏది ఎలక్షన్ బాండ్లతో కలెక్ట్ చేసింది. దాని మీద ఒక 7-8 కోట్లు ప్రతి నెల ఇంట్రెస్ట్ వస్తుంది వైట్ మనీ. ఎంత? 7-8 కోట్లు. ఒకవేళ బీఆర్ఎస్ లో ఉన్న పేద కార్యకర్తలు 10 ఏళ్ళు
రాష్ట్రాన్ని దోచుకున్నప్పుడు నిర్లక్ష్యం కాబడిన పాపం సోదర బీఆర్ఎస్ కార్యకర్తలు, తెలంగాణ కోసం చెప్పులు అరిగేదాకా తిరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల కోసం ఆ 7-8 కోట్లు పర్ మంత్ ప్రతి నెల ఖర్చు పెడితే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. కాంగ్రెస్ వాచ్ ఇదంతా మాట్లాడుకుంటుందా? ఆశిస్తాం. అలా కాంగ్రెస్ నేను ఒక ఉద్యమకారుడిగా నాకు వాళ్ళ మీద కన్సర్న్ ఉంది. నాతోటి కొట్లాడినోడు బీఆర్ఎస్ లో పాపం ఆగమైపోయినరు. ఎవడో మధ్యంతరంగా వచ్చినోడు పదవులు వేసుకుపోయి ఎక్కడో రాజభోగాలు అనుభవిస్తుంటే ఉద్యమం అని కొట్లాడి బీఆర్ఎస్ జెండా పట్టుకుని తిరిగినోడు ఇంకా గానే ఉన్నాడు. వాళ్ళ మీద నాకు సానుభూతి ఉంది కాబట్టి చెప్తున్నా. నేను గౌరవంగా ఉన్నా, నా హోదాలో నేనున్నా. సో వాళ్ళ మీద సానుభూతితో చెప్తున్నా. ఆ 7-8 కోట్లు వాళ్ళకి ఖర్చు పెట్టుంటే బాగుండేది. యూరియా కొరత అనేది బీఆర్ఎస్ సృష్టి లేకపోతే అది బీజేపీ సృష్టి అని అంటారు? మేము రైతులకు 2 లక్షల రుణమాఫీను 21,000 కోట్లు రైతుల అకౌంట్లలో వేసాం. రైతులు హ్యాపీ. రైతు భరోసాని అంతమంది రైతులకు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసాను ఒకే దఫాలో వారం రోజుల్లో క్రెడిట్ చేసాం. 500 క్వింటాల్ బోనస్ చొప్పున రైతులకు మేము ప్రతి సన్నాలు పండించిన ప్రతి రైతుకి, ఎందుకంటే సన్నబువ్వ ఇవ్వాలి కదా పేద ప్రజలకు. సో సన్నాలు ప్రొక్యూర్మెంట్ పెరగాలంటే రైతులను ప్రోత్సాహకం కింద వాళ్ళు రైతులు 100 బస్తాలు పండిస్తే 50,000 అండి రైతుకి ఎక్స్ట్రా మేము ఇచ్చిన బోనస్. స్థానిక సంస్థలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వాన్ని ఎట్లన్నా ఇరుకున పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి. మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి విమర్శలు చేయండి, లేదా ఇగో ఇట్లా ఈ పిచ్చి యూట్యూబ్ ఛానల్ పోయి ఆ పెయిడ్ ఏజెంట్లతో మాట్లాడించి మమ్మల్ని తిట్టండి, పడతాం. కానీ రైతుల మీద ఏంటండి కక్ష? అన్నం పెట్టే రైతన్న కదండి, 6 కాలం కష్టం చేసే రైతన్న. యూరియా ఎట్లా అంటే నేను వ్యాసం కూడా రాశాను, యూరియా వైఫల్యం కేంద్రానిదే అని. సో యూరియా అనేది ఎప్పుడైనా మనం ఫెడరల్ స్ఫూర్తితో నడిచే ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉత్పత్తి చేయదు, దాన్ని సరఫరా చేయదు. మన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వరకు బ్యాగులను డంప్ చేస్తే వాటిని పంపిణీ చేసే బాధ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి. అది ఏ రాష్ట్రంలో అయినా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయినా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మన రోల్ ఇంతే. యూరియా తెచ్చుకోలేకపోయారు, అవసరమైన యూరియా తెచ్చుకోలేకపోయారు. నేను అదే అంటున్నా, మనము 8.5 లక్షల టన్నుల యూరియా, మనకు మెట్రిక్ టన్నుల యూరియా కావాలని మనం ఇండెంట్ పెట్టినాం. వాళ్ళు ఆగస్టు 30 నాటికి పీక్ టైం యూరియా ఎలాంటి టైంలో అవసరం అంటే మొక్క బలహీనంగా ఉంటే ఎదిగే టైంలో కావాలి. చిన్నపిల్లల ఎదుగుదలకు కాంప్లైన్, హార్లిక్స్ అని వాడుతుంటారు, బూస్ట్ వాడుతుంటారు చూడండి, అది మొక్కలకు యూరియా అలాంటిది అన్నట్టు. అంటే చిన్నతనంలో మొక్కలు బడపడాలంటే ఇవి పెట్టాలి, పెరగాలంటే కాల్షియం, ఇదంతా చెప్తారు కదా పిల్లలకి. మొక్కలకు కూడా యూరియా అంతే ఇంపార్టెంట్. ఆ టైంలో ఇస్తేనే దాని పనికి వస్తుంది. పంట వేసినాక 25 నుంచి 35 రోజుల లోపల యూరియా వేయాలి, వేయకపోతే పంట నష్టం జరుగుతుంది. వీళ్ళు ఏం చేశారంటే, ఈ ప్రభుత్వం ఇన్ని రైతు సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి పేరుని సంపాదించుకుంది రైతుల్లో. వీళ్ళని ఎట్లన్నా ఇబ్బంది పెట్టాలి. మాకు రావాల్సినంత యూరియా రాలేదు, వచ్చిన దాన్ని మేము జెన్యున్గా పంచుతున్నాం, పోలీసులను నిలబెట్టి పంచుతున్నాం, టోకెన్లు ఇచ్చి పంచుతున్నాం, ఆధార్ కార్డుకు లింక్ చేసి పంపుతున్నాం. ఇంతకంటే ఏం పంచుతారు? ఇంటేనేగా పంచడానికి ఇవన్నీ. మరి నువ్వు ఇచ్చిందే లేదు. చూసారా రైతులకు ఇవి మళ్ళీ ఆ బోరేలు పట్టుకొని పోయి నిలబడేది వీళ్ళే. రేవంత్ గారు కూడా ఏనాడు తెలంగాణకి కావాలని చెప్పి ఏనాడు స్లోగన్ కూడా చేయలేదు కదా. ఆ రోజు టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నా, అంతకుముందు ప్రధాన కార్యదర్శిగా ఉన్నా, చాలా కీలక రోల్లోనే ఉంటారు. తెలంగాణ నిర్ణయం మీద బాబు గారు మాకు తెలంగాణ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పే రోజున వారి పాత్ర లేకుండానా? 2 కళ్ళ సిద్ధాంతం అన్నప్పుడు 2 రాష్ట్రాలు తప్పేం లేదు. ఇప్పుడు మేము కూడా ఆ రాష్ట్రంలో మా పార్టీ ఎదగాలని కోరుకోమా? మేము తప్పేముంది? 2 రాష్ట్రాలు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కేవలం కేసీఆర్ లాంటోడే ఆంధ్ర సెటిలర్స్ మీద జనాలను ఎగదోయాలని చూసిండు, కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు. 2 రాష్ట్రాలు అభివృద్ధి పదంలో నడవాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ప్రజలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం, రాష్ట్రాలుగా విడిపోదాం, ఒక ఫిజికల్ బౌండరీ తప్ప మెంటల్గా బౌండరీ లేదు కదా. ఇన్ని వేల కోట్ల డ్రగ్స్ దందా నడుస్తుంది రాష్ట్రంలో, 10,000 కోట్ల. సో మళ్ళీ దానికి సబ్జెక్ట్ కరెక్షన్, ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఏదో కొంచెం మార్చారు, అన్ని వేలు కాదు ఇంతే అని చెప్పని అన్నారు. నిజంగా కిషోర్ గారు, మా ముఖ్యమంత్రి గారి గురించి మీకు తెలుసు, రైట్? ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మా పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా కేటీఆర్ గారికి ఒక వైట్ ఛాలెంజ్ అని ఇచ్చారు. అంటే మనం అందరం కూడా రాజకీయాల నుండి ఈ యువతకు ఆదర్శంగా ఉందాం, డ్రగ్స్ ఫ్రీ స్టేట్ని నిర్మించడానికి ఈ రోజు ఆలోచన కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుతం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడే ప్రపోజల్ పెట్టి ఛాలెంజ్ చేసిండు, వైట్ ఛాలెంజ్ అని. అందరం రండి, ఓ శాంపిల్స్ ఇద్దాం, యువతకు ఒక ఆదర్శంగా ఉందాం అంటే కేటీఆర్ గారు రాలే. దానికి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వస్తా అన్నారు. వాళ్ళ పార్టీలో ఉన్న అప్పుడు బీఎస్పీ అధ్యక్షుడు, ఇప్పుడు వాళ్ళ పార్టీ
నాయకుడైన ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ గారు వస్తా అన్నారు, చాలామంది వస్తామన్నారు ముందుకు. సో ఆ రోజే ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉంది, ఈ స్టేట్లో డ్రగ్ బాగా స్ప్రెడ్ అవుతుంది, దాన్ని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. సో ముఖ్యమంత్రి కాగానే యాంటీ డ్రగ్స్ స్క్వాడ్ని చాలా వరకు స్ట్రెంథెన్ చేశారు. ఇప్పుడు అది యాంటీ నార్కోటిక్ ఇవన్నీ కాకుండా ఈగల్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈగల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ క్రాస్ బార్డర్ ట్రాన్స్పోర్ట్ని కట్ చేస్తుంది, అవన్నీ కూడా నెట్వర్క్ చేసి బయట రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి డ్రగ్ సప్లై రాకుండా ఫస్ట్ నిరోధిస్తుంది. 2, ఎవరైతే రెగ్యులర్ అఫెండర్స్ ఉన్నారో, మన రీసెంట్గానే ఒక డాక్టర్ గారి కూతురు, ఆమె కూడా డాక్టర్ అనుకుంటా, ఆమె కూడా పట్టుబడింది. అంటే ఎవరైతే రెగ్యులర్ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని ట్రేస్ చేస్తున్నారు, ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో డ్రగ్స్ ఒక చోటు నుంచి ఇంకో చోటు దేశపై చిన్న చిన్న మొత్తాల్లో అమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద నిఘా పెట్టింది. వీళ్ళంతా కూడా క్రైమ్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని అనుమానం ఉన్న ప్రతి ఒక్కరి మీద పట్టపగలే గంజాయి దాగి ఊరేగుతున్న వాళ్ళందరినీ మనం ఇప్పుడు ఇట్లా ఊది, మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇట్లా పైప్ పెట్టి ఊదామంటారు కదా పోలీసు వాళ్ళు, ఆపి ఎట్లా పట్టుకుంటుందో ఆ సరౌండింగ్లో డ్రగ్ తాగినోడు ఉంటే ఆ నశాన్ని అట్లా పట్టేసే మెషినరీ తీసుకొచ్చి మొత్తం మాస్ ఏరియాస్లో కానీ క్లాస్ ఏరియాస్లో కానీ అట్లా భాగంగా బయటకు వస్తున్నాయి, మీరు ఇప్పుడు చూస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారికి ఆల్కహాల్ కానీ ఇట్లాంటి చెడు అలవాట్లు దురలవాట్లు ఏమి లేవు, మీ అందరూ తెలుసు. మంచిగా భోజన ప్రియుడు తింటాడు, కానీ ఈ సిగరెట్లు కానీ మందు కానీ ఇట్లాంటి డ్రగ్స్ అయితే ఇక దూరికి పోతుంది వదిలి, ఇట్లాంటి దురలవాట్లు ఏం లేవు. ఆయన ఏంటంటే ఆయన లక్ష్యం ఒకటే, మత్తుకు బానిస అయిన వాడు సమాజానికి కాదు వాని కుటుంబానికి కూడా ఉపయోగపడాడు. ఆయన మాత్రం కూడా ఆఫ్ ది రికార్డులో అన్న మాటలు చెప్తున్నాడు. ఎవడైతే మత్తుకు బానిస అవుతాడో వాడి కుటుంబానికి కూడా న్యాయం చేయలేడు, సమాజాన్ని ఉద్ధరించుడు దేవుడు ఎరుగు. అట్లాంటి అసలు వానికి డ్రగ్ అనేది అవైలబిలిటీ లేకుండా చేస్తే వాడిని మనం దూరం పెట్టొచ్చు కదా. కానీ అంత ధనదా జరుగుతున్నప్పుడు కనుక్కోలేకపోయారు. ఎందుకు కనుక్కోలేదు, అది మేము బయట పెడితేనే చెప్తున్నారు మీరు ఇలా. అంతకుముందు ఎప్పుడన్నా కేటీఆర్ కేసీఆర్ 10 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ నడుస్తుందని మనకు ఐడియా కూడా లేదు. ఏదో మూలకు జరిగేది, ఎక్కడెక్కడో జరిగేది మన వాళ్ళ దాంట్లో ఎక్కడ నడిచింది, ఆ టైంలో మాత్రం నడిచిందా? మరి ఎందుకు ముందుకు రాలేదండి? వైట్ ఛాలెంజ్ ఎందుకు ముందుకు రాలేదు? సరే, అలా అది రాజకీయంగా కొన్ని వేసుకుంటూ ఉంటారులేండి. సర్లే, అవి ఏందో తెలంగాణ ప్రజలకి ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఈ ఇంటర్వ్యూ చూసి. సరే అయితే నేనేమంటున్నా అంటే మనం ఆదర్శవంతమైన రాజకీయాలు చేయాలి, సొసైటీకి ఏదన్నా ఇవ్వాలి, మన మార్క్ కనబడాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానిలో భాగంగానే ఈరోజు డ్రగ్స్ మీద ఈగలని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలిద్దాం, డ్రగ్స్ ఫ్రీ స్టేట్ తెలంగాణ అనేది సృష్టించాలనేది వారి లక్ష్యం. దానికి అనుగుణంగా డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్, ఈగల్ టీం, మిగతా మొత్తం ఉన్న ఏజెన్సీస్ అన్నీ కూడా దాంతో ఇంక్లైన్ అయి పనిచేస్తున్నాయి. 2 ఏళ్లలో ప్రజాప్రభుత్వం రేవంత్ సర్కార్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలైనా, సంక్షేమ కార్యక్రమాలైనా, తెచ్చిన గుణాత్మక మార్పులైనా, తెలంగాణ అస్తిత్వాన్ని ఔన్నత్యాన్ని పెంచే చర్యలైనా నేను చెప్తూ పోతుంటే మన లంచ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో నేను 1 wordలో చెప్తాను, వీఆర్ ఫర్ ద పీపుల్, వీఆర్ ఫర్ పూర్, వీఆర్ ఫర్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఫార్మర్, అగ్రేరియన్, సర్వీస్ ఇండస్ట్రీ అన్నీతో పాటుగా తెలంగాణ వాదానికి తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ నిజమైన గౌరవాన్ని నిలబెడుతున్నది కూడా మేమే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ సచ్. థ్యాంక్ యూ సార్, ప్రజలకు కూడా నిజాలు చెప్పే అవకాశం ఇచ్చిన మీ సత్య అన్వేషణలో భాగంగా సత్యాగ్రహి ఛానల్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. మీ కొంత ఇలాంటి ఇండిపెండెంట్ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలకు మంచి విషయాలు, వాస్తవ విషయాలు పోవాలని, కొన్ని ఇక న్యాచురల్లీ కొన్ని డబ్బా వ్యవహారాల వల్ల తెలంగాణ ప్రజలు మిస్లీడ్ అవుతున్నారు. ఇలాంటి ఇండిపెండెంట్ ఛానల్ ఉంటేనే ప్రజలకు వాస్తవాలు తెలిస్తేనే అట్లీస్ట్ వాళ్ళు కొంత అర్థం చేసుకోగలుగుతారు. రైట్, అంటే పూర్తి అబద్ధాలను ప్రచారం చేసే మాకు టైం ఇస్తే తప్పకుండా ఇట్లాంటివి 100% విల్ డూ సార్, విల్ డూ. డెఫినెట్లీ. రైట్ అండి, థ్యాంక్ యూ.